హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ వన్ మోర్ లాంగ్ వీడియో అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అయితే అయ్యిందండి. నెల్లూరు నుంచి చెన్నై అయితే వెళ్ళిపోతున్నాం మేము. మా హస్బెండ్ ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ నుంచి చెన్నైలోనే ఉంటున్నారు. మమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తున్నారు. ప్యాకర్స్ మూవర్స్ని పిలిపించి అయితే మేము మొత్తం లగేజ్ అయితే సర్దేస్తున్నామండి. హౌస్ షిఫ్టింగ్ అంటే చాలా కష్టం కదా. ఇది జూన్ 17th డేట్ని అయితే షిఫ్ట్ చేస్తున్నామండి. ప్యాకర్స్ మూవర్స్ ఎర్లీ మార్నింగ్ 5కే వచ్చేసారు. మేము చెక్ చేస్తున్నాం, టీవీ అవన్నీ పెడుతుంటే ఎక్కడ డ్యామేజ్ అవుతుందని మా హస్బెండ్ పక్క నుండి అన్నీ చూస్తున్నారు. ఏసీ అయితే రిమూవ్ చేశారు, ప్యాక్ కూడా చేసేస్తున్నారు. నెల్లూరు బాగా అలవాటు పడింది. ఇప్పుడు చెన్నైలో ఎలా ఉండాలా ఏమి అని కొంచెం టెన్షన్గా అయితే ఉంది నాకు. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అన్నీ బయటికి దించేస్తాం. మేము నెల్లూరులో థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంటాము. అన్నీ కింద పెట్టేశారు వాళ్ళు. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇదంతా 5 నుంచి 8 వరకు చేశారండి. వాళ్ళనైతే మేము పంపించేసాము. మేము ఇప్పుడు ట్రైన్కి అయితే వస్తున్నాం నెల్లూరు నుంచి చెన్నైకి. ప్యాకర్స్ మూవర్స్ ఆ టెంపోలో వచ్చేసారు. మేము వెనుకల ట్రైన్లో అయితే వచ్చేస్తున్నాము. టీసీ అయితే వచ్చారు ట్రైన్లో. మా పాప వాళ్ళ డాడీతో ఆడుతుంది. మా పెద్ద పాప అయితే సమోసాలు పిచ్చి, మోటు పతుల్లో మోటులాగా. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు, నా బుర్ర ఏమాత్రం పనిచేయదు అంటాడు కదండి మోటు కార్టూన్స్లో. ఆ విధంగా మా పెద్ద పాప ఎప్పుడు సమోసానే కావాలంటుంది. మా చిన్న పాప అయితే ఫోన్నే వదలదు. సూపర్ అని చెప్తుంది సమోసా. మా బ్యాడ్ లక్ అండి. ఎప్పుడో 9కి స్టార్ట్ అయ్యాం నెల్లూరులో ట్రైను. యాక్చువల్లీ 2కి అంతా మేము చెన్నై వెలాంచల్ అయితే చేరిపోతామంట. బట్ ట్రైన్ 3 అవర్స్ ఆగిపోయిందండి. పిల్లలతో మామూలుగా లేదైతే ఇబ్బంది మాకు ట్రైన్లో అయితే. లంచ్ కూడా మిస్ అయిపోయింది. ఓన్లీ సమోసా, వడ ఇవి మాత్రమే వస్తున్నాయి. మా పాప మళ్ళీ పల్లి తీసుకొని తింటుంది. చాలా ఇబ్బంది అయిపోయిందండి. 3 అవర్స్ తర్వాత 3కి అయితే స్టార్ట్ అయింది మళ్ళీ ట్రైను. మాకు అక్కడ టెంపో వెళ్ళింది కదండి సామాన్ వేసుకొని. వాళ్ళు కాల్ చేస్తున్నారు వచ్చేసామని. చాలా ఇబ్బంది పడిపోయాము. ఫైనల్లీ చెన్నైలో అయితే మేము దిగేసామండి. మా హస్బెండ్ మా బాబాని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మేము మెట్రో ట్రైన్ అయితే ఎక్కాలి. చెన్నై నుంచి మళ్ళీ వేలాంచేర్ అండి మేము వెళ్ళాల్సింది. మెట్రో ట్రైన్లో అయితే ఎక్కేసాము. మా పాప చిన్న పాప బాగా టైర్డ్ అయిపోయింది. డల్లుగా చూస్తుంది కూర్చొని. ఫైనల్లీ వేలాంచేర్ అయితే చేరుకున్నామండి. మా పాప చూడండి ఎప్పుడు డ్యాన్స్ చేస్తూ పోతుంది. 5:30 అయిందండి మేము చేరుకునే లోపు. ఏసీ ట్రైన్ కాబట్టి సరిపోయిందండి, లేకపోతే వేడికైతే అల్లాడిపోయే వాళ్ళము. ఫైనల్గా చేరుకున్నాం. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. చెన్నై వ్లాగ్స్.